కాకపోతే నా తోటి కొందరు కూడా బాగుపడాలి కదా. అవును, అది ఎక్సలెంట్ ఉన్నది. రేట్లు తగ్గట్టు ఈ సంవత్సరం పంట పండింది. గంట సైజు ఇంత సైజు ఎన్నడూ చూడలేదు. రైతు సోదరులకు నమస్కారాలండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మిరప తోట మృదా సబ్స్టెన్స్ వారి మృదా హార్ట్ అండి. అన్నగారితో ఆల్రెడీ మనం కళ్ళంలో ఉన్నటువంటి ఈ మృదా హార్ట్ ఏదైతే ఉందో దాని గురించి వీడియో చేయడం జరిగింది. దాని కింద కొంతమంది రైతులు కామెంట్ రూపంలో ఒకసారి చేను కూడా చూపిస్తే బాగుందని చెప్పడం జరిగింది. కాబట్టి అన్నగారితో మళ్ళీ వీడియో ఇస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే చూసినటువంటి కళ్ళంలో ఉన్నటువంటి కాయ మొత్తం ఇక ఉన్నటువంటి క్రాప్ నుంచి తీయడం జరిగింది. మరింత క్రాప్ కూడా అన్నగారు చెప్పినట్టు బాగానే ఉంది. మీరు వీడియోలో గమనించవచ్చు. ఒక దగ్గరికి వచ్చి చూపించే ప్రయత్నం చేయండి మీరు. పచ్చికాయతో పాటు కూడా పండుగ కూడా బాగానే ఉంది. సైజు కూడా చూడండి, పచ్చికాయ ఏ విధంగా ఉంది, పండుగ ఏ విధంగా ఉంది. ఇగో మొత్తం ఇక పచ్చికాయ మీద కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా మీకు కాయ అనేది ఇట్లా ఒకసారి సైజ్ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి మీకు. ఎక్కడ కూడా ఇటు కూడా చూపి ఒకసారి, అది కూడా చూపి బాబాయ్. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా క్రాప్ అనేది ఉందండి. ఇది 100 వెరైటీ. మరి మార్కెట్ లో కూడా రైతు ఇంకొక 2-3 రోజుల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి మార్కెట్ లోకి వెళ్ళినా కూడా రేటు ఏ విధంగా అనేది అన్నగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రైతు సోదరులారా, నా ఛానల్ నుంచి ఏ విత్తనమైనా కానీ జెన్యున్ గా ఉంటేనే చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అన్నగారు మీరు పెట్టిన విత్తనం అయితే మృదా హార్టేనా? మృదా హార్ట్. చాలా మంది రైతులు ఆ వీడియో కింద కామెంట్లు అడుగుతున్నారు, మీరు ఎన్ని ఎకరాలు పెట్టారని. మీరు మృదా హార్ట్ అని ఎన్ని ఎకరాలు పెట్టారు? 3 ఎకరాలు పెట్టాం. 3 ఎకరాలకు మనం ఆ రోజు చూసినటువంటి ఆ క్రాప్ మొత్తం ఫస్ట్ కటింగ్ ఒక కోత కోసినాం. ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పండింది. మీరు చెప్పినట్టుగా మళ్ళీ కూడా సెకండ్ స్టెప్ లో కూడా మంచి కాయ ఉందండి. మీరు చూడవచ్చు, మళ్ళీ ఏరడానికి కూడా ఉంది ఆల్రెడీ. కాకపోతే ఇక పచ్చికాయ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పండు పండిన తర్వాత మొత్తం ఏర్పించే అవకాశం అయితే ఉంది. అన్న మరి మీరు ఏరినటువంటి ఆ కళ్ళం మొత్తం ఉన్నటువంటి మొత్తం కూడా మీదేనా, లేకపోతే ఇంకా ఇవ్వలేదు? మాదే. అబద్ధం మాదే. కాయ కూడా బాగా నేను గమనపడుతున్నా కదా, కాయ బాగా కాసింది. మార్కెట్ లో ఈరోజు అయితే 36,500 ఉంది. మార్కెట్ లోకి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా 3-4 రోజులు పడుతుంది. 3-4 రోజులకి వెళ్ళిపోతారా? అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరైతే పెట్టడం మృదా హార్ట్ అనేది సంతోషంగా ఉందంటారు. బాగుంది, బాగా నచ్చింది. ఇలా రైతులు ఫోన్ చేసిరా మరి దీని గురించి? ఎంతమంది రైతులు ఫోన్ చేశారు ఈ మృదా హార్ట్ గురించి? 10 మంది ఫోన్ చేసిరా? మరి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమని చెప్పారు? మరి బాగున్నది, పెట్టవచ్చు అని చెప్పినాం. తోట ఎక్కువ పండిస్తా నేను పెట్టిన తర్వాత చాలా మంది చూసి ఏం చేసినట్టు అందరు పెట్టిండు. 5 కిలోల గింజలు వచ్చినాయి. అన్నగారు చెప్పినట్టు నల్లిని అయితే తట్టుకుంది కాబట్టి నాకు ఇంత దిగుబడి వచ్చని చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. మరి ఎక్కడ కూడా నల్లి కనిపిస్తుంది, ఎక్కడ కూడా నల్లి అనేది లేదు. ఇక్కడ మంచిగా నీట్ గా ఫ్లవరింగ్ మీద ఉంది. మరి ఎందుకంటే ఈ సంవత్సరం మరి మార్కెట్ లో చూస్తే కొద్దిగా 100కి రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి 100 సెగ్మెంట్ లో మీరు పెట్టినటువంటి మృదా హార్ట్ అనేది రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మీరు చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులకు ఎవరికైనా ఇలాంటి విత్తనాలు మీరు కావాలనుకుంటే మాత్రం వీలైతే మీకు అన్నగారి యొక్క నెంబర్ కూడా ఇస్తాను, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు సీడ్ జెన్యునా కాదా, మీరు వేసింది నిజమా కాదా తెలుసుకున్న తర్వాత క్రాప్ విషయానికి వస్తే మీకు ఏ విధంగా ఉంది చూడండి. కాయమచ్చ కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు మీకు. అన్నగారు చెప్పినట్టు వీడియోలో కాయమచ్చ సమస్య లేదు, మరి నల్లి సమస్య కూడా లేదు. కాబట్టి రైతు నాకు ఇంత క్రాప్ అనేది రావడం జరిగింది చెప్పడం జరుగుతుంది. 3 ఎకరాలు పెట్టాను నేను. రైతులకు అబద్ధం ఆడితే వాళ్ళు మాతో సోదరులు కదా, అబద్ధం ఆడడానికి బాగుండదు. వాళ్ళు ఏంటంటే నేను ఒక్కరు పండించుకుంటే బాగుండదు కదా, వాళ్ళు కూడా పండించుకుంటే వాళ్ళు కొంత డెవలప్ అవుతారు. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ లేదు. కానీ పెట్టి నాకైతే సంతోషం అనిపిస్తుంది. 3 ఎకరాలు పెట్టినా ఎక్సలెంట్ ఉంది. నల్లి కూడా గింత కూడా ఆశించలేదు. నేను వేరే ఇతను మళ్ళీ పెట్టినా మెగాడు దానికి నల్లి ఆశించింది. ఈ 3 ఎకరాలకు ఆశించలేదు. నేను పెట్టిన 7 ఎకరాలకు పెట్టినా నాకు 3 ఎకరాలు మెగాడు. ఇప్పుడు మన కళ్ళం చూసిన కాయ మొత్తం 3 ఎకరాలే కదా. కాలంలో మాత్రం ఇక్కడ కాయ మొత్తం లేదు. మరి ఆ కళ్ళం మొత్తం మిరేదా ఆటే, వేరే మెగా ఆట బాబతి వేరే కళ్ళం ఉంది నాకు 4 ఎకరాలు. అది వేరే పోసిన. ఇది మనం చూసేది కూడా అదే విత్తనం. అబద్ధం అవసరం అన్నగారు చూడు, చూడండి ఎట్లుందో కాయ. సైజు మీరు కళ్ళం చూసింది, పచ్చికాయ కూడా చూడండి ఎట్లుందో. అంటే కాయకే బాగా మస్తుంది. నేనే సంబరపడుతున్నా కదా. అయితే రైతులు ఏమంటున్నారు అంటే నిజంగానే 3 ఎకరాలు అంత క్రాప్ వెళ్ళిందా లేదా, 10 ఎకరాలు కావచ్చు అని చెప్పి కొంతమంది రైతులు కింద కామెంట్లు అడుగుతారు. మళ్ళీ మరి కొంతమంది రైతులు ఏంటంటే అన్న మీరు కళ్ళంలో వీడియో చేశారు కానీ మినిమం ఎకరానా 25 నుంచి 30 వెళ్తుంది అనుకుంటా. 25 కంపల్సరీ, 30 నాకు ఆవరేజ్ వెళ్తుంది కంపల్సరీ. వెళ్తుంది నాకు అంత అనుభవం ప్రకారం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది మీకు? ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతుంది. 10-12 సంవత్సరాలు. ఎప్పటికీ మీరు 100 వెరైటీ ఎంచుకుంటారు? మరి ఎక్కువ 100. ఈ సంవత్సరం 1 ఎకరం త్రిపురం పెట్టినా మొత్తం 100 పెడతాను. 100 మరవ మా ఊళ్ళో అందరు త్రిపురం. నేను సొంతంగా దాన్ని అసలు మరవనే కాకపోతే ఈసారి ఎందుకో వీళ్ళు కొత్తగా అన్నారు కాబట్టి చూద్దాం పెట్టినందుకు నాకు చాలా బాగుంది. మార్కెట్ లో రేటు చూస్తే
36,500 ఉంది మరి. అంతా కూడా వచ్చేసారి మరొక దీన్ని పెట్టకుంటే ఎట్లుకుంటా అంటే ఇంత నల్లి కూడా ఆశించాలి ప్రతి ఈ టైం కూడా ఇట్లా చూడు కూడా అన్నగారు చెప్పినట్టు మరి నల్లి సమస్య ఇక్కడ కనిపిస్తలేదు. ఒకసారి దగ్గరికి నల్లి లేదు, నల్లి నల్లి తట్టుకున్నాయి కాబట్టి అన్నగారు చూడండి ఎక్కడ కూడా నల్లి కాంప్రమైజ్ ఉంది కాబట్టి నాకు ఇంత దిగుబడి వచ్చింది చెప్పి చెప్పడం జరిగింది. ఈ టైంలో ఇట్లుందంటే ఏంది వస్తుంది. వనరాడు అనే వాస్తవానికి నల్లికి తట్టుకోదు, మళ్ళీ వర్షాలు పడితే అటుగా కాయమర సమస్య, ఆకు మొత్తం రాలి పొడి, కళ్ళంలో తాళం ఎక్కడ కూడా పచ్చికాయ కూడా పండుగ చూస్తే నీకు లేదండి. ఒకసారి అసలు లేదు. ఇంకా మళ్ళీ ఏరేది ఉన్నది కానీ అన్నగారు ఇంకా పచ్చికాయ బాగున్నది కదా, దాన్ని మొత్తం పండు వారిన తర్వాత ఏరుదా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ థమ్స్అప్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా మంచి రెడ్ గా ఉన్నది. ఒక్క మచ్చ కాయ కావాలంటే అసలు చూడండి ఏ విధంగా ఉన్నది. ఈ మృదా హార్ట్ అనే రైతులు ఎంచుకుంటే మాత్రం రైతులకు లాభం జరుగుతుందా? మీతో పాటు తోటి రైతులకు కూడా మస్తు లాభం జరుగుతుంది, పెట్టుకోవచ్చు. నమ్మసక్యం అది. మళ్ళీ సంవత్సరం మరి ఇది చేస్తారా? ఇంకా మొత్తం 6 ఎకరాలు పెడతా. మొత్తం 6 ఎకరాలు మొత్తం 6 ఎకరాలు పెడతా. ఈసారి 3 పెట్టినా ఇంకా 3 పెడతా. 6 ఎకరాలు పెడతా. అదే పంట పండినాక కదా ఎందుకు వదులుతాం? కొద్దిగా రైతుకు అనుకూలంగా నీకు ఉంది కాబట్టి దీన్ని ఇంత పెంచే అవకాశం. పెట్టుకుంటే మాత్రం సూపర్. మెయిన్ ఫీల్డ్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా నల్లి సమస్య లేదు. అదే విధంగా తాలుగా కనిపిస్తలేదు. చెట్టు కూడా చూసినా కూడా ఎక్కడ చెట్టు నీళ్ళు ఆల్రెడీ పూత టైంలో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇటు దగ్గరికి వస్తా అన్న వస్తున్నది. ఇట్రా ఇగో ఆల్రెడీ పూత అనేది దిగుతుందండి, మీరు చూడవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అన్నది దింపిండు, సెకండ్ క్రాప్ లో కూడా ఆల్రెడీ మళ్ళీ కాయ కనిపిస్తుంది, మళ్ళీ పూత మీద ఉందండి. ఈ రోజు ఫిబ్రవరి 27వ తారీఖు అయినప్పుడు కూడా ఇంత నల్లి సమస్య లేకుండా నీట్గా ఉంది, ఫ్లవరింగ్ మీద ఉంది. వచ్చిన పూత వచ్చినట్టు పిందగా మారుతుంది. అన్నకు మరొక స్టెప్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కాబట్టి అన్నగారు చెప్పినట్టు 25 క్వింటాల పైన వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి మనతో పాటు రైతు చెప్తా ఉన్నాడు. కాబట్టి తోటి రైతులారా, మనం మన ఛానల్ ఏదైనా కానీ జెన్యున్ గా సీడ్ ఉంటేనే వీడియో చేస్తామండి, లేదంటే మన అసలు వీడియో చేయము. అన్నగారు చెప్పినట్టు చూడండి ఏ విధంగా ఉందని క్రాప్ అనేది. సైజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. సైజ్ పరంగా మాత్రం రైతుకు కళ్ళానికి కూడా దీనికి తేడా ఉంది. చూడండి ఎంత సైజ్ ఉంది. పచ్చికాయ చూడు, ఏంది పిచ్చి పిచ్చి కాసిన చూడు కాయాలని చూడండి. సైజ్ ఎంత సైజ్ ఇది మన కళ్ళంలో తోటలో చూడండి. అవును, కాయ ఎండిన తర్వాత కొద్దిగా అది కళ్ళం వచ్చే వరకు కాయ సైజ్ తగ్గుతా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఎట్లుంది పచ్చికాయ కూడా చూడండి మీరు ఏ విధంగా వస్తున్నది. చెప్తున్నా కదా అనుభవం ప్రకారం ఎక్సలెంట్ ఉంది. ఇదంతా సైజు ఒకే విధంగా రావడం అయితే ఇదైతే గ్రేట్ గా చెప్పుకోవచ్చు. విత్తనం ఇదంతా విత్తనమే ఎక్సలెంట్ ఉన్నది. కాయకింది చూడు, చూపించుకోవాలి ఎంత సైజు. ఈ పచ్చికాయ సైజు కూడా ఎట్లున్నది అనేది. కాబట్టి రైతు సోదరులారా, వనరాట్లో మీకు ఇది మృదా హార్ట్ అని చూస్తే రైతుకు అనుకూలంగా ఉండే అన్నగారు ధైర్యంగా చెప్తా ఉన్నాడు. నాతో పాటు తోడు రైతులు కూడా బాగుపడాలని చెప్పి నేను ఈ వీడియో చెప్తా ఉన్నాడు. కాబట్టి రైతు సోదరులారా ఇలాంటి విత్తనాలు పెట్టుకుని అన్న ఒకవేళ వీలైతే మీకు ఈ స్క్రీన్ పైన మీ నెంబర్ ఇస్తా. సరే, ఇవాళ రైతులు పోయితే కొంచెం ఇబ్బంది పడకుండా ఫోన్ ఎత్తి మాట్లాడి చెప్పండి నిజమా కదా చెప్పిన తర్వాత. ఎందుకంటే రైతులకు ఇలాంటి విత్తనాలు పోతే నా తోటి కొందరు కూడా బాగుపడాలి కదా. అవును, అది ఎక్సలెంట్ ఉన్నది. రేట్లు తగ్గట్టు ఈ సంవత్సరం పంట పండి మార్కెట్ లోకి ఇంకెన్ని రోజుల వరకు వెళ్తారు? ఆల్రెడీ తారగే లాంటిది అనిపిస్తుంది. ఇప్పుడు ఏరుతున్నాం, తలగా ఇవాళ ఏరినాం. ఇంకా 4 రోజుల అయిపోతుంది, గ్రేడింగ్ అయిపోతుంది, వెళ్తాం. మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి అన్నగారు దీన్ని మళ్ళీ తెలిసి మాట్లాడుకుంటా. ఎందుకంటే రేట్ కూడా ఎట్లా పడుతుంది, మరి మార్కెట్ కింద క్రాప్ వచ్చింది, మరి మార్కెట్ లోకి వెళ్తే రేట్ ఏ విధంగా కూడా తెలుసుకున్న తర్వాత మరొక వీడియో కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మాత్రం పచ్చికాయ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ సైజు మాత్రం కాంప్రమైజ్ కాలేదు. గంట సైజ్ ఎన్నడూ చూడలేదు. మంచిది. నాని ఒక్కని బాగుపడదు, అందరు బాగుపడాలి కదా. అదే ఎక్సలెంట్ ఉన్నది. ఈ 3 ఎకరాల్లో ఎక్కడ చూసినా కూడా ఒకే విధంగా ఉందండి. ఎక్కడ కూడా ఇంత కాంప్రమైజ్ కాలేదు. నల్లికి అన్నగారు చెప్పిన నల్లికి తట్టుకుంటుంది. విల్టు కూడా ఎక్కడ విల్టు సమస్య లేదు. ఫస్ట్ క్రాప్ తెంపినప్పుడు కూడా ఇంత కాయ ఉందంటే మామూలు విషయం కదండి మనకు ఈ వండర్ హార్ట్ వెరైటీ లో. కాబట్టి మృదా హార్ట్ అనే వేరే రైతులు పెట్టుకోవాలంటే మాత్రం 30 రైతు అనుభవాన్ని మీరు ఒకసారి విన్న తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. మీకు నమ్మకం అనిపించిన తర్వాత కంపల్సరీ ఇలాంటి విత్తనాలు పెంచుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.